మన ఆరెంజ్ కాయలు చూసారా? చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా. చూడండి ఇక్కడ కనీసం ఒక 10-15 కాయలు ఉంటాయి. ఎందుకంటే ఆ పక్కన కూడా ఉన్నాయి పైన. అక్కడ అదిగోండి అక్కడ చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఆర్గానిక్గా కెమికల్స్ లేకుండా మెయిన్గా మన కిచెన్ వేస్ట్తో పండించే కాయలు అన్నమాట. వీటి టేస్ట్ ఎంత బాగుంటుందో. చక్కగా నాకు పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడల్లా వచ్చేస్తాను, ఒక్కొక్క కాయ చక్కగా కోసేసుకొని చేసేసుకుంటాను. మెయిన్గా మనకి కెమికల్స్ లేకుండా పండించుకుని తినడం అంటే మామూలు విషయం కాదు కదా. మీరు కూడా చక్కగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయండి, మంచిగా మొక్కలు పెంచుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇది మా స్టార్ ఫ్రూట్ అన్నమాట. చూడండి లాస్ట్ టైం భలే ఉన్నాయి వీటి కాయల టేస్ట్ అయితే. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఇదంతా పూతే కొమ్మకి. చూడండి చక్కగా ఎంత బాగుంటుందో. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత పూతుందో దీనికి. ఇదిగోండి పచ్చిగా అంటే కొంచెం ఎల్లోగా అవ్వకముందు తింటే ఇంకా పుల్లగా బాగుంటుంది, కానీ ఎల్లోగా అయ్యాక వీటి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి అసలు ఇది ఎంత చెట్టు అన్నమాట. ఈ చెట్టు నేను పెట్టి 2 years అవుతుంది కదా, చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఇప్పటికీ. ఇదిగోండి ఇది మా జామ మొక్క. లాస్ట్ టైం నేను దీనికి పూత రాలిపోతుందని చెప్పి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేశాను. అది చూడండి అక్కడ మొదట్లో వేశాను, చక్కగా ఇదైపోయింది. మీకు చూపిస్తాను కంపోస్ట్ ఎంతవరకు అయిందో. అదిగోండి బనానా. ఏమి మన మొక్కలకి ఏ హాని జరగదన్నమాట. చక్కగా ఇట్లా కంపోస్ట్ ఇట్లా మట్లో ఒక సైడ్న, అంటే కొంచెం పెద్ద పాట్స్కి పెద్ద మొక్కలకి అయితే అట్లా వేసుకోవచ్చు. చక్కగా కంపోస్ట్ వేసేస్తే చూడండి మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఎందుకండి అయ్యయ్యో కొమ్మ విరిగిపోయింది లాగుతుంటే. ఎంత బాధ అనిపిస్తుందో కదా. కష్టపడి పెంచుకుంటాము, ఒక్క ఆకు ఊడిపోయినా మనకి బాధ. ఇదిగోండి పూత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఈసారి కంపల్సరీ నిలుస్తుందన్నమాట. లాస్ట్ టైం కూడా నేను అలాగే చేశాను, పూత రాలిపోతుందని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేశాను. చక్కగా చాలా కాయలు 25 జామకాయలు వచ్చాయి ఈ చిన్న మొక్కకి. ఇదిగోండి మొక్క ఎంత ఉందో చూడండి, బుజ్జి మొక్క. ఈ చిన్న మొక్కకి 25 కాయలు వచ్చాయి. ఇంకా మా గార్డెన్లో చూడండి స్వీట్ కార్న్. చూడండి అప్పుడే ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా ఉంది. ఇంకా చిన్నదే ఇది, ఇంకా చాలా పెద్దగా అవుతుంది. చాలా వచ్చేసాయి. ఇదిగోండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్వీట్ కార్న్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మన కిచెన్లో దొరికే, నేను వీటిని అసలు కొనలేదన్నమాట, మన ఇంట్లోనే ఉన్నాయి. స్వీట్ కార్న్ కొంచెం ఎండిపోతే పాడైపోయినట్టు అయిపోతే తీసుకొచ్చి వాటి విత్తనాలు వేసేసాను. చూడండి ఎంత చక్కగా వస్తుందో, హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకండి ఇక్కడ దాని పూత చూస్తుంటే ఎంత క్యూట్గా అనిపిస్తుందో చూడండి. ఎందుకండి ఇక్కడ భలే ఉంది. ఇదిగోండి గుమ్మడి పాదులు, వెనకాల కాకర పాదులు చక్కగా పైకి వచ్చేస్తున్నాయి. భలే టేస్ట్ అనిపిస్తుంది అసలు. టెర్రస్ గార్డెన్లో పండించుకునే ప్రతి కాయ చాలా టేస్ట్గా ఉంటుంది. దొండపాదం మీకు తెలుసు కదా. ఇంకా మా గార్డెన్లో మల్లె మొక్కల సంగతి. ఇదిగోండి మల్లె మొక్కలు లాస్ట్ టైం నేను 20 days బ్యాక్ అనమాట ఊరు వెళ్ళినప్పుడు, ఇదిగోండి మొత్తం పూలు పూసేసాయి ఒక్కసారి. మళ్ళీ నేను ఆకులు తీసేసాను, చక్కగా పూత స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. ఇదిగోండి మీకు కనిపిస్తుందా? ఇదిగోండి పూత. ఇదిగోండి
ఇదొక మొక్క అన్నమాట, ఇదొక మొక్క అన్నీ వెరైటీస్ అన్నమాట. ఒకటి లావుగా ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటాయి, అలా చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా సీజన్ అయిపోగానే అంటే ఒకసారి కాపు అయిపోగానే మళ్ళీ ఆకులు తీసేసి చక్కగా ఇట్లా చేసుకుంటే ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ పూలు మళ్ళీ మనకి ఒక సీజన్లోనే 2-3 టైమ్స్ ఇలా చేసుకుంటే మళ్ళీ పూలు ఎక్కువసార్లు కోసుకోవచ్చు అన్నమాట. ఎందుకండి ఇది మా యాపిల్ బేర్ మొక్క చూడండి, ఇదిగోండి యాపిల్ బేర్. ఇంకా చెట్టు మొత్తం పూత మీద ఉంది, అదిగోండి పూత మొత్తం, అదిగోండి మొత్తం పూతే. చక్కగా ఈ టైంలో మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చేసామనుకోండి, చక్కగా మనకి కాయలు నిలబడతాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం అంతా పువ్వే. ఇదిగోండి అక్కడ కూడా ఉంది. ఇందులోనే మనకి కింద దోసపాద వచ్చేసింది అనమాట. చూడాలి ఎన్ని కాయలు వస్తాయో ఈ దోసపాదకి. 2 మొక్కల్లో వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ అంజీర్ మొక్క ఉంది, చక్కగా వస్తున్నాయి కాయలు కూడా. ఇంకా ఇక్కడ ఇంకొకటి, దీనికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. గుచ్చి మొక్క అయినా కూడా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇది వాకాయ మొక్క, లాస్ట్ టైం మీకు చూపించాను కదా, ఇవి చూడండి చక్కగా పండిపోయినాయి. ఇంకా పిల్లలు వస్తారు కదా, వాళ్ళు కొన్ని కాయలు కోసేస్తున్నారు. తినడానికి కాదు కానీ వాళ్ళకి ఏదో కొంచెం వింతగా అనిపిస్తుంది. అయినా కూడా మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్ అంతా అట్లా పువ్వులు పూస్తూ మళ్ళీ కాయలు కాస్తూ ఉంటుందంట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి మళ్ళీ కాయలు కాస్తుంది. ఇదిగోండి అలా పూలు పూస్తూ కాయలు కాస్తూ ఉంటుందంట. చూడాలి మళ్ళీ ఎన్ని కాయలు కాస్తుందో. ఇంకా ఇక్కడ మల్బరీస్ మొక్క ఉంది. ఇదిగోండి వీటికి కూడా ఇప్పుడే మల్బరీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి ఈ భలే ఉంటాయండి, కొమ్మకి వచ్చేస్తాయి అన్నమాట. ఆకులు తీసేస్తే ఈ మల్బరీ మొక్కకి ఇదిగోండి ఆకులు తీసేయాలి. చక్కగా ఆకులు తీసేస్తే కొమ్మలకి చక్కగా మల్బరీస్ వచ్చేస్తాయి వీటికి. ఇదిగోండి ఇంకా ఇక్కడ సపోటా మొక్క, మునగ మొక్క, ఇదేమో పాకిస్తానీ నిమ్మ, ఇంకా పువ్వు రాలేదు చూడాలి. ఇది మన విత్తనం పడి వచ్చిన మొక్క, చక్కగా పెరుగుతుంది. ఒక 3 years ఉంటుంది దీనికి. చూడాలి ఎప్పుడు కాపు కాస్తుందో. ఇదిగోండి మన కరివేపాకు మొక్క, దీన్ని హార్వెస్ట్ చేయాలి. ఇదిగోండి ఊరికి వచ్చేస్తుంది, చక్కగా ఇలా హార్వెస్ట్ చేసేసేయాలి. ఇది మొత్తం ఎరిచేసేయాలి, చక్కగా వచ్చేస్తాయి. ఇదిగోండి పప్పాయ, స్వీట్ లెమన్, ఇదిగోండి సీతాఫల్, ఇంకా దాని పువ్వు. మీరు నమ్మరు కానీ ఇది ఒక 7 years మొక్క. మా కుండీలోనే పడి మొలిచింది. లాస్ట్ టైం దీనికి 2 కాయలు కాసాయి. ఎంత స్వీట్గా ఉందంటే నేను చెప్పలేను. అసలు అంత స్వీట్నెస్ ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా మనకి దొరకదు. ఎందుకంటే మా బచ్చలాకు ఎంత చక్కగా వస్తుందో చూడండి, హెల్తీగా. ఇవన్నీ మీకు చూపించేది మీరు కూడా చక్కగా పెంచుకుంటారని, ఆర్గానిక్గా కెమికల్స్ లేకుండా పెంచుకుంటారని, పెంచుకుని హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు గార్డెనింగ్ చేసని. ఇది పునాస మామిడి, దీనికి ఇంకా కాయలు రాలేదు, చూడాలి. ఇదిగోండి మా బోగన్విలియా, మా గార్డెన్కి బ్యూటీని ఇచ్చే మొక్క. మీరు కూడా చక్కగా పెంచుకుని ఒక ఈవినింగ్ టైంలో ఇలా చక్కగా పైకి వస్తారని, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారని విష్ చేస్తున్నాను. నేను వేణుకల్పన. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.